ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు లోకసభ ప్రతిపక్ష నాయకుడు ఈ విద్యార్థులకు మద్దతుగా సంఘీభావం తెలిపితే అక్కడ కూడా పోలీసులు అక్రమ చేయడం, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. మా ప్రధాన డిమాండ్లు ఇవే. ఏదైతే విద్యార్థులు న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. విద్యార్థులకు ప్రధానమంత్రి మోదీ క్షమాపణ చెప్పాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే వారిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఎవరైతే పోలీసులు ఆ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం ఇంతటి కార్యాన్ని నిర్వహించుకున్నామనంటే అది ఒక విద్యార్థుల గోసతో మనము ఈరోజు మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. విద్యార్థులతో పెట్టుకునేవాడు ఏ ఒక్కరు కూడా అధికారంలో ఉన్నట్టు ఆనాటి ఆనవాళ్ళు చెప్తున్నాయి. ఒక తెలంగాణలో ఒక విద్యార్థి గలం పైకెత్తితే తెలంగాణ ప్రభుత్వాన్ని వచ్చింది. ఇదే విధంగా మోడీ ప్రభుత్వం దిగిపోయేందుకు ఈరోజు విద్యార్థులంతా పూనుకొని ముందుకు వచ్చారు. విద్యార్థులను నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసి చాలా గోస పెట్టారు. ఈ విధానం పైన మనం ఖండించి వెంటనే ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రసాద్ వారిని బర్తరఫ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, మోడీ నువ్వు ఎంత అహంకారంతో ఉన్నావో నాకు తెలియదు కానీ చెప్తున్నా, నేను చిన్నవాడైనా నేను నా ఎమ్మటి ఇంకో 100 మందిని వేసుకొని విద్యార్థులతో ఒక మీ ఢిల్లీ కోటపై గీడ మేము ఉన్న భవనంపై గీడ మేము దాడికి దిగడం జరుగుతుంది. ఇదే విధంగా జరిగితే హెచ్చరిస్తున్నాను. మీరు ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పేపర్ లీకులు ఇలాంటివి ఏవి కాకుండా చూసుకోవాలనేసి కోరుతున్నాను. అలాగే మన రాహుల్ గాంధీ గారు నిన్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చినప్పుడు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని తక్షణమే విడుదల చేసి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీకి అనేసి నేను ఇంతటితో ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.